హాయ్. సో, ఈరోజు మనం ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే కొలాటరల్ ఫ్రీ అంటే మన యొక్క తనఖా పెట్టకుండా మనం ఎన్ని అవకాశాలు ఉన్నాయి మీకు తెలుసా? ముద్రా లోన్ అనేటటువంటిది 10,00,000 రూపాయల వరకు మనం తీసుకోవచ్చు. అదే నడుస్తున్నటువంటి సంస్థ అయితే గనక రెండో సంవత్సరంలో ఉన్నటువంటి సంస్థ అయితే గనక 20,00,000 వరకు మనం ముద్రా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద PMEGP కింద 50,00,000 రూపాయల వరకు ఎటువంటి కొలాటరల్ లేకుండా మీరు రుణం పొందేటటువంటి అవకాశం ఉంది. తర్వాత స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద మహిళలు కానివ్వండి, SC/ST ఎంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, వీళ్లకు ₹1,00,00,000 వరకు ఎటువంటి తనఖా లేకుండా రుణం పొందేటటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా CGT MSME క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ MSME అనేటటువంటి పథకం కింద ఏ వ్యాపారానికైనా కానీ ఈరోజు కొత్తగా ప్రారంభించేటటువంటి వ్యాపారాలకు ముందు 1 crore ఉండింది, దాన్ని 2 crores చేశారు, 2 crores 5 crores చేశారు. ఈరోజు కొత్త సర్క్యులర్ ప్రకారం 10 crores అంటే 10 కోట్ల రూపాయల వరకు నిజంగా బ్యాంక్స్ ఇవ్వాలనుకుంటే మీకు ఎటువంటి తనఖా లేకుండా మీకు మీ యొక్క స్కీమ్కు పర్టికులర్గా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి అయితే కనుక 10 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు తనఖా లేనటువంటి మనము రుణాలను పొందేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. సో అదే కాకుండా ఈ మధ్య తీసుకొచ్చినటువంటి మరొక పథకం ప్రకారం కూడా ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభించబడి ఫస్ట్ ఇయర్ ప్రతి నెల కూడా ప్రాఫిటబుల్గా ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ ఇయర్లో దానికి 10 కోట్ల రూపాయల వరకు మళ్ళా తనఖా లేనటువంటి రుణం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటే బ్యాంకింగ్ వ్యవస్థ నుంచే ఇన్ని రకాలైనటువంటి కొలాటరల్ ఫ్రీ లోన్స్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది నిజంగా ఇస్తారా అని అంటుంటారు. నిజంగా ఇస్తారా లేనేది అనేటువంటి మీ యొక్క క్యాపబిలిటీ మీద, మీరు కన్విన్స్ చేసేటటువంటి శక్తి మీద, మీ ప్రాజెక్టుకు ఉండేటటువంటి పవర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా మీరు లాభాలు జనరేట్ చేసుకోగలము, దీన్ని నిజంగా బ్యాంకుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము నిర్వహించుకోగలం అనేటువంటి పరిస్థితి కనుక మీరు తెలియజేస్తే ఖచ్చితంగా శాంక్షన్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కేవలం లోన్ కోసం మనం వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి అధిక శాతం రిజెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇక స్టార్టప్ ఇండియా స్కీమ్స్ అని లేదంటే కనుక మీరు DIPP రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి 50 lakhs వరకు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి ఉండేటటువంటి గ్రాంట్స్ అంటే మీరు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటివి కూడా మీరు పొందడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా ఈరోజు ఏంజిల్ ఇన్వెస్టర్ల వ్యవస్థ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏంజిల్ ఇన్వెస్టర్ అంటే వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు. ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ నచ్చితే డబ్బులు పెట్టడానికి కూడా చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాటిని ఒక ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థ ఉంది. ఆ ఏంజిల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి మీరు పోయినట్లయితే వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టే రిస్క్ క్యాపిటల్ తీసుకొని పెట్టే అవకాశం ఉంది. ఇక వెంచర్ క్యాపిటలిస్టులు ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ప్రైవేట్ ఈక్విటీ, ఈ విధంగా రకరకాలైనటువంటి ఉన్నాయి కనుక అసలు ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి సీడ్ ఫండ్స్ ఎలా మొదలు పెట్టాలి, మన వ్యక్తిగత అమౌంట్ని ఏ విధంగా తెచ్చిపెట్టుకోవాలి, వీటన్నిటి మీద కూడా మీకు సహకారం కావాలనుకుంటే మీరు IBX ఇండియాను సంప్రదించవచ్చు. డెఫినెట్గా మీకు వీలైనటువంటి సహకారాన్ని అందజేస్తాం.